మార్చాలి. ఒక చిన్న కుటుంబం ఆశ. ఆ బోర్డు మీద ఉన్న పేరు కేవలం అక్షరాలు కాదు, ఒక తండ్రి జ్ఞాపకం. ఒక సాయంత్రం 3 కోపంతో నిండిన మనుషులు ఆ షాప్లోకి వచ్చారు. ఈ షాప్ పేరు మార్చాలి. ఈ షాప్ పేరు మార్చాలి. మీరు మార్గకపోతే ఇక్కడ వ్యాపారం చేతులు వణికాయి కాని అతని స్వరం మాత్రం వణకలేదు. అన్నా, ఇది నా తండ్రి పేరు. నేను ఎవరికీ అన్యాయం చేయలేదు. పేరు మార్చకపోతే ఇక్కడ వ్యాపారం ఆగుతుంది. ఆ చిన్న షాప్లో నిశ్శబ్దం అలుముకుంది. అప్పుడు ఒక స్వరం వినిపించింది. ఆగండి, నేను కూడా హిందువునే కాని నా పేరు మొహమ్మద్ దీపక్. పేరు మనిషిని చెడుగా చేయదు. మనసు చెడితేనే సమస్య. ఈ దేశం మనందరిది. ఆ రోజు షాప్ పేరు మారలేదు, కాని మనసులు మారాయి. పేరు కాదు, మనసే ముఖ్యం. మార్చాలి. మీరు మార్గకపోతే ఇక్కడ వ్యాపారం జరగదు. అన్నా, నేను ఎవరికి అన్యాయం చేయదు. అన్నా, నేను ఎవరికి అన్యాయం చేయలేదు. ఆగండి, ఏం జరుగుతోంది ఇక్కడ? నువ్వెవరు? మాకు సమాధానం చెప్పు. నా పేరు మొహమ్మద్ దీపక్. ఏంటి మహమ్మద్ అని? నా పేరు మొహమ్మద్ దీపక్. అది ఎలా? క్షమించురా. ఏడో కండి, లేవండి. మేము తప్పిసి